శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. అందరికీ నమస్కారం. ఈరోజు కథాంశం అశ్వత్థ శంకర నారాయణ స్వామి. శివుని ఆదేశంతో వీరభద్రుడు దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి వెళ్ళాడు. అయితే ఆ దక్షయజ్ఞానికి రక్షకుడుగా ఉన్న విష్ణువు తన కర్తవ్య పాలనలో భాగంగా వీరభద్రుని అడ్డుకున్నాడు. అయితే వీరభద్రుని అడ్డుకోవడానికి తనకున్న అత్యంత శక్తివంతమైన సుదర్శన చక్రాన్ని వీరభద్రుడిపై విష్ణువు ప్రయోగించాడు. శివాంశ సంభూతుడైన వీరభద్రుడు ఆ సుదర్శన చక్రాన్ని అమాంతం తన నోట మింగేసి తన శక్తిని చాటుకున్నాడు. సుదర్శన చక్రాన్ని కోల్పోయిన విష్ణువు శివుణ్ణి శాంతపరిచి చక్రాన్ని తిరిగి పొందడం కోసం ద్రాక్షారామంలో ఉన్న శివలింగాన్ని 1000 పద్మాలతో అంటే కమలాలతో పూజించి మండల దీక్ష చేశాడని ఇక్కడ స్థల పురాణం. విష్ణువు నిష్టకు మించిన శివుడు సుదర్శన చక్రాన్ని తనకు తిరిగి ప్రసాదించి అది ఎల్లప్పుడూ విష్ణుమూర్తి చేతిలోనే ఉండేలా దీవించాడని చెబుతారు. ఈ ఆలయంలో విష్ణువు శివుడిని అర్చించినందుకు గుర్తుగా ఇప్పటికీ ఆలయ ప్రాకారంలో విష్ణుమూర్తి విగ్రహం శివలింగానికి వెనుకగా కనిపిస్తుంది. వీరిని కలిపి అశ్వత్థ శంకర నారాయణ స్వాములుగా పిలుస్తారు. ఇది పంచారామ క్షేత్రాలలో ఒకటైన ద్రాక్షారం భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ప్రాచుర్యం పొందిన కథ. అయితే ఇలాంటి మరెన్నో కథలను కథాంశాల కోసం మా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. తదుపరి వీడియోల కోసం వేచి చూడండి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.